తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. శ్రీ హేమలంబినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ వేకువజామున స్వామివారికి సుప్రభాతం అర్చన సేవలు చేసిన తర్వాత మూల విరాట్టుపై పట్టు వస్త్రంతో కప్పివేసిన వేద పండితులు నాముకోపు, శ్రీచూర్ణం, కస్తూర పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచ్లీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో ఆలయం శుద్ధి చేశారు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఉపదేవాలయాలు, పూజా సామాగ్రిని శుభ్రపరిచారు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామివారికి నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేశారు. ఉగాది పర్వదినం కోసం ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. 8 టన్నుల వివిధ రకాల పూలతో పాటు దేశ విదేశాల నుంచి దిగుమతి చేసిన పుష్పాలను అలంకరణ కోసం వినియోగిస్తున్నారు. పండ్లు, ఫలాలతో స్వామివారి ప్రతిరూపాలను తయారు చేస్తున్నారు. తోమాల సేవలో స్వామివారి మూల విరాట్టును అలంకరించేందుకు 80 కిలోల మల్లెపూలతో కనకాంబరం, కురివేరు, పన్నీరు ఆకులను వినియోగించి మాలలను తయారు చేశారు.